ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 10, 11, 12 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో గ్రహాల ప్రభావం వీరిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, ఎలాంటి తుఫాను లాంటి వార్త వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహ దోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు, మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి గురువుగారికి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 10, 11, 12 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ 3 రోజుల్లో జరిగే మార్పులు సాధారణమైన మార్పులు కావదండి. మీకు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అయితే మీకు నడుస్తుంది. కానీ తుఫాను రాబోయే ముందు మరి వచ్చే ప్రశాంతతని చాలామంది గమనించలేకపోతారు. కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఒక అశాంతి నిరంతరం మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. ఒక పక్క ప్లానింగ్తో మీరు అడుగులు ముందుకు వేస్తున్నారు. చివరి నిమిషంలో నా పనులు చెడిపోతూ ఉన్నాయి, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా, మరి నాకెందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఆశ్చర్యపోతున్నారు. మీలో మీరే కృంగిపోతున్నారు. ఎందుకిలా నాకు అడ్డంకులు అయితే వస్తున్నాయి అని మీరు బాధపడుతూ ఉన్నారు. మీ యొక్క ఆలోచనలు మిమ్మల్ని కలిచివేస్తూనే ఉన్నాయి. మీ యొక్క అడుగులు కింద పడుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ప్రస్తుతానికి వస్తే మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడూ కూడా ఇబ్బందిగానే ఉంది. మీ సామ్రాజ్యాన్ని కోల్పోవాలని కూడా కొంతమంది వ్యక్తులు, చాలామంది అయితే చూస్తున్నారు. మీరు నమ్మినటువంటి వ్యక్తులు, మీరు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ పక్క బల్లెంలో ఎవరో తెలియక ఇప్పటి వరకు కూడా సొంత మనుషుల్లా మీరు భావిస్తూ గుడ్డిగా నమ్ముతున్నారు. అయితే ఈ 3 రోజుల్లో అయితే మీ యొక్క జీవితంలో ఊహించని ఒక తుఫాను లాంటి వార్త ఇప్పుడు మీరు వినబోతున్నారు. ఈ 3 రోజుల్లో ఒక పెద్ద మలుపు తిరుగుతుంది మీ యొక్క జీవితం అని చెప్పుకోవచ్చు. ఆ మలుపు ఎన్నాళ్ళు చీకటిలో దాగు ఉన్నటువంటి నమ్మక ద్రోహులు అనేవి ఇప్పుడు బయటపడబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క 3 రోజుల్లో ఆ వ్యక్తులు, ఆమె లేదా అతను కూడా కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ జీవితంలో దాగి ఉన్నటువంటి శత్రువులు ఇప్పుడు బయటకు రాబోతున్నారు. మీ కుటుంబంలో మీ బంధువులు లేదా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కూడా కావచ్చండి. ఇది మీరు నమ్మలేకపోతారు, కానీ ఇదే నిజం. మీ యొక్క కెరియర్, మీ యొక్క ఆర్థిక మూలాన్ని కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టడానికి ఆ వ్యక్తి తీసుకున్నటువంటి ఒక ఘోరమైనటువంటి నిర్ణయం ఈ 3 రోజుల్లో మీకు కొన్ని రూపాల్లో అయితే స్పష్టంగా బయటపడడం మీరు ఖచ్చితంగా గమనిస్తారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో, ఎందుకంటే మీరు ఆ వ్యక్తి మీ నాశనం గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు.
ఆ వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్నాడు దీని వెనకాల, ఆ వ్యక్తి ఏంటంటే మీ సంపాదన, ఆస్తి లేదా ప్రాజెక్టు గమనించి మీ చేతిలో నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కొన్ని ఆలోచనలు కూడా గట్టిగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారి యొక్క పేరును కూడా సమాజంలో కూడా పూర్తిగా పాడు చేయాలని చూస్తున్నారు. సింహ రాశి వారి యొక్క క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. మీ శత్రువులతో కూడా చేతులు కలిపారు. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని, ఆర్థికంగా దివాలా తీయించడానికి ఆ యొక్క వ్యక్తి ప్రధాన లక్ష్యం. ఈ విషయం మీకు ఎలా బయటపడుతుంది అంటే ఈ 3 రోజుల్లో అయితే ఖచ్చితంగా ఆ తుఫాను లాంటి వార్త మీ చెవిన పడుతుంది. మీ మొబైల్కి వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా ఒక వ్యక్తి మీకు తెలియకుండా చెప్పేటువంటి సమాచారం అయితే కావచ్చు, తప్పు లేదా ఆర్థిక లావాదేవీలు మీకు సాక్ష్యాలతో సహా బయట దొరుకుతాయి. మరియు ఆ ద్రోహి యొక్క అసలు రూపం, వారు మీ వెనకాల మాట్లాడినటువంటి మాటలు మీ చెవిన పడతాయి. ఆ క్షణంలో మీకు కలిగేటువంటి షాక్ అయితే అవుతారు. ఇంత అంతా కాదు, సర్వస్వం అనుకున్న నా వ్యక్తులు నా గురించి ఇంత దారుణంగా నిర్ణయం తీసుకుంటున్నారా, ఆమె లేదా అతను మీ రక్తం మరిగిపోతుంది. ఒకవేళ మీరు ఈ 3 రోజుల్లో జాగ్రత్త పడకపోతే, ఆ వ్యక్తి చేసినటువంటి ప్లాన్స్ కనుక మీరు తెలుసుకోలేకపోతే అయితే మీరు ఖచ్చితంగా మీ చేతుల్లో ఉన్నటువంటి డబ్బు మొత్తం కరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారు మీరు కోర్టు చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి ఈ సమయంలో అయితే కొన్ని మార్పులు వస్తాయి. ఉద్యోగంలో మీ పైన లేనిపోని నిందలు ఉద్యోగంలో అయితే ఉండేలా చేస్తారు. అందుకే ముఖ్యంగా ఈ 3 రోజులు మీకు ఒక అగ్ని పరీక్షలా ఉండబోతుంది. ఈ 3 రోజులు మీరు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాన్ని ముందే పసిగట్టి ద్రోహి ఆ యొక్క ఆటలను మీరు కట్టేయవచ్చు. కాబట్టి ఈ 3 రోజుల్లో అయితే సింహ రాశి వారు ఈ సంఘటన వల్ల మీకు లాభం ఏమిటంటే, మీ జీవితంలో దాగి ఉన్నటువంటి పెద్ద నిజం, శని ఒక కపట జర్రిపోతును అయితే ఒక వ్యక్తి శాశ్వతంగా ఈ సమయంలో బయటపడిపోతారు. అంటే ఈ సమయంలో నిజం తెలుసుకోవడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి ద్రోహి, నమ్మక ద్రోహి బయటపడతారు. కాబట్టి ఈ సమయంలో మీరు లాభమే ఉంది కానీ నష్టం అయితే లేదు. ఈ సమయంలో మీకు కొంచెం మానసిక ప్రశాంతత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ సమయంలో మీకు నిద్రలేమి, తలనొప్పి సమస్యలు రావచ్చు. బంధాలపై మీకు ఇప్పుడు నమ్మకం కూడా పోతుంది. ఆర్థికంగా మీకు చిన్నపాటి ఒడిదొడుకులు వస్తాయి. ఎవరికైనా మీరు అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే శని భగవానుని యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల ముఖ్యంగా ఈ సమయంలో దాచిన నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఈ సమయంలో అయితే నమ్మినటువంటి స్నేహితులైనా సరే మీ నాశనాన్ని కోరుకునేటువంటి వారికి మీ జీవితంలో క్షమాపణ లేదు. కాబట్టి ఈ 3 రోజుల్లో అయితే సింహ రాశి వారు డిసైడ్ చేసుకోవాలి. కళ్ళు తెరిచి చూడండి. మీ చుట్టూ ఉన్నటువంటి నక్కలాంటి ముసుగు తొలగించి వారిని మీరైతే భయపడకుండా మరి వారు ఎవరో తెలుసుకొని, మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకోండి. వారికి దూరంగా ఉండండి, లేదంటే మీరు ఇంకా నష్టపోతారు. ఈ 3 రోజుల్లో శని ప్రభావం మీపై ఉండటం వల్ల రహస్య శత్రువులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో శని భగవానుని అనుగ్రహం ఇప్పుడు మీపై ఉండటం వల్ల మీ జీవితంలో దాగి ఉన్న అతిపెద్ద శత్రువులు బయటపడతారు. కాబట్టి జాగ్రత్త. అలాగే ముఖ్యంగా సింహ రాశి వారు మీ యొక్క రహస్య విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఇంటి విషయాలు, ఏ విషయాలు అయినా అందరితో మీరు పంచుకోకండి. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు. అలాగే ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. వ్యాపారంలో చిన్న ఇబ్బందులు రావచ్చు. వాటిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పని భారం పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో వ్యాపారస్తులకు అయితే చిన్న చిన్న లాభాలు పొందే సూచనలే కనిపిస్తున్నాయి.
అలాగే ఈ సమయంలో కుటుంబంలో కూడా ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సభ్యులు మీ యొక్క మాటను గౌరవిస్తారు. అలాగే ఈ 3 రోజుల్లో భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ బంధం అనేది మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే నిజమైన వ్యక్తులు ఎవరు, మీకోసం నిలబడేవారు ఎవరు, మీ వెనకాల గోతులు తవ్వేవారు ఎవరు అనేటువంటి రహస్యం బయటపడుతుంది. ప్రేమలో ఉన్న వారికి చిన్న అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఈ 3 రోజుల్లో గతంలో ఏవైనా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లు అయితే అవి తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఈ 3 రోజులు మీరు ముఖ్యంగా ఎవరికి డబ్బు ఇవ్వకండి, షూరిటీ సంతకాలు అస్సలు చేయకండి. విద్యార్థులకు ఇప్పుడు శ్రమ మాత్రం అధికంగా ఉండబోతుంది. శ్రమతో కూడిన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించండి. నిద్రలేమి వంటి తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు, జాగ్రత్త. ఈ 3 రోజులు ముఖ్యంగా సింహ రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన, అలాగే శని భగవానుని ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.